నాగుల పంచమి రోజు మినీ బ్లాగ్ పెట్టడం కొంచెం లేట్ అయ్యింది. ఇంట్లో పూజ చేసుకొని ఇంట్లో ప్రసాదాలు కూడా చేసి నువ్వుల లడ్డూలు చేసిన, అలాగే పులిహోర, చింతపండు పులిహోర కూడా చేసి ఇక్కడ ప్రసాదంగా పెట్టి గుడికి వెళ్ళినాం అనమాట. గుడి దగ్గర చాలా రష్ ఉంటారు. మనం ఎంత ఎర్లీగా వెళ్తే మనకు అంత ప్లేస్ దొరికి కొంచెం పాలు పోయడానికి ప్లేస్ ఉంటుంది అనమాట. పాలు పోసేటప్పుడు వీడియో తీయడానికి వీలు కాలేదు. ఇక్కడ నాగదేవత విగ్రహం ఉంటుంది కదా, అక్కడ పసుపు కుంకుమ పువ్వులు పెడుతుంటే నాకు విగ్రహం పైనుంచి పువ్వులు పడ్డాయి. అవి నా చేతిలోనే ఒక 4-5 పడితే వేరే వాళ్ళకి ఇచ్చి నేను ఒక 2 తీసుకున్నాను. పసుపు కుంకుమతో మంచిగా విగ్రహానికి బొట్లు పెట్టిన. అక్కడైతే మంచి స్పేస్ దొరికింది. ఇక్కడ చూసిండ్రా పుట్ట దగ్గర చాలామంది జనాలు ఉండే. అక్కడ పాలు పోసడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ విగ్రహం దగ్గరికి వచ్చిన. ఇక్కడ కొంతమందే ఉండే అనమాట. ఎప్పుడు ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉంటారు. అసలు చూడ్డానికి కూడా వీలవ్వదు. కానీ ఈసారి ఎందుకో నాకు బొట్లు పెట్టడము, మంచిగా అలంకరించడం, పువ్వులు పెట్టడము ఇదంతా స్పేస్ దొరికింది. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ కూడా పులిహోర అండ్ నువ్వుల లడ్డూలు పెట్టిన. పుట్ట దగ్గర కూడా పాలు పోసి కొబ్బరికాయ కొట్టి అక్కడ ప్రసాదం చింతపండు పులిహోర నువ్వుల లడ్డూలు పెట్టిన. ఈ నాగుల పంచమికి నువ్వుల లడ్డూలు మిక్సీ పడతారు కదా, వేయించడం అలాంటిది ఏం చేయకుండా అట్లానే పచ్చివి బెల్లము నువ్వులు కలిపి మిక్సీ పట్టిన అనమాట. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఫైనల్గా దర్శనం కంప్లీట్ అయ్యి పూజ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయిపోయాను. లేట్ అయిందని ఊరికి వెళ్ళిపోకుండా లైక్ చేసి ఫాలో అయిపోండే.